హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేనైతే వర్క్స్ ఏమీ పెట్టలేదేంటి, షార్ట్స్ ఏమీ చేయట్లేదేంటి, బ్రష్స్ ఏమీ వీడియోస్ రాలేదేంటి అని అనుకుంటున్నారా? మీ అందరికీ నేను చేసిన బ్లౌజెస్ క్లాత్ మీదే చూపించాను ఇప్పటివరకు. స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా వచ్చిందో, ఎలా చేసానో, వర్క్స్ శారీలో మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ వర్క్స్ ఏది ఎలా ఎంచుకున్నానో మీ అందరికీ వివరంగా చూపిస్తాను. సో లెట్స్ వాచ్. సో ముందుగా పింక్ కలర్ శారీ అనమాట అండి. పాండ్స్ పింక్ వచ్చింది ఇది, చూసారా? దీనికి యాంటిక్ గోల్డ్ శారీ అంతా ఇలా లీవ్స్ వచ్చాయన్నమాట అండి, కనిపిస్తుంది కదా. దీనికి బార్డర్ అనేది ఇలాగా లైన్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది అనమాట అండి. బార్డర్ ఏమో ఇలా వచ్చింది. సో ఇంకా వేరే వేరే కలర్స్ అవి అయితే ఇందులో యాడ్ అవ్వలేదు. దీంట్లో బ్లౌజు ఎలా చేశాను, సో కస్టమర్ అయితే మనకి నాకే డిజైన్ ఎంచుకోమని చెప్పారు. సో నేను ఇప్పుడు చూపించే బ్లౌజులకి కూడా నేనే శారీలో డిజైన్ తగ్గట్టు బ్లౌజెస్ ఎలా ఎంచుకున్నాను అనేది మీకు చూపిస్తాను. సో దీనికి బ్లౌజ్ అనేది ఇలా ఎంచుకున్నాను అనమాట. చూసారా? ఇలాగా లీవ్స్ ఎక్కువ వచ్చేలాగా, ఎందుకంటే ఇందులోని అన్ని లీవ్సే వచ్చాయి కాబట్టి లీవ్స్ అనేది ఎక్కువగా కనిపించేలాగా మధ్యలో ఇలాగా బటన్ హోల్ స్టిచ్ అనేది ఫ్లవర్స్ వచ్చాయన్నమాట అండి. ఇది సెల్ఫే తీసుకున్నాను. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో సో ఇంచుమించు అలాంటి కలర్, కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను కనిపించాలని చెప్పి. కనిపిస్తుంది కదా. సో ఫ్లవర్స్ వచ్చి ఇలాగ మనకి మొత్తం నెక్ అంతా కూడా డిజైన్ అనేది వచ్చిందనమాట అండి. ఇలాగా షోల్డర్ చివరి వరకు కూడా ఇలాగ వచ్చింది. ఈ చివర ఆ చివర కూడా ఇలా వచ్చింది. మధ్యలో ఇలా వచ్చింది. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. హ్యాండ్స్ కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి. ఇలాగా చెక్స్ లాగా వచ్చాయి. బోర్డర్కి ఇలా చెక్స్ వచ్చాయి కాబట్టి దీనికి చెక్స్ వచ్చే డిజైన్ నేను ఎంచుకున్నాను. చెక్స్ వచ్చేలాగా, లీవ్స్ వచ్చేలాగా డిజైన్ ఏది కావాలా అని ఎంచుకుని నేను ఇలాంటి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. లీవ్స్ ఎక్కువగా వచ్చి చెక్స్ వచ్చాయి కాబట్టి ఈ డిజైన్ బాగా మ్యాచ్ అవుతుందని ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ అయితే ఎంచుకున్నాను అనమాట. ఫ్రంట్ అయితే ఇలా వచ్చిందండి. చాలా అందంగా కనిపిస్తుంది కదండి. హ్యాండ్ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చింది. వేసుకుని చూపిస్తున్నాను మీకు నేను. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుందండి కదండి. మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఇది మెజంతా కలర్ పింక్ అనమాట అండి. చాలా అంటే చాలా బాగుంది కదండి కలర్. ఇది బార్డర్ చూసారా ఎంత పెద్దది వచ్చిందో. సో ఈ శారీ గల వాళ్ళు బార్డరు బ్లౌజ్కి కూడా ఇలాగే వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి ఓన్లీ బార్డర్ వచ్చేలాగా చూడండి, వర్క్ ఏమి చేయొద్దని చెప్పారు. ఓన్లీ నెక్కి, ఫ్రంట్ నెక్కి వేయమని చెప్పారు. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ని. సో శారీ అంతా గోల్డ్ అండ్ పింక్ కలరే వచ్చింది కాబట్టి దీనికి కూడా హంసలు అవి ఏమి వేయొద్దని చెప్పారనమాట అండి. దీంట్లో డిజైను హంసలు అవి వచ్చాయి. అందరూ అవే వేస్తున్నారు కదండి, నాకు హంసలు అవి ఏమొద్దు, వేరే డిఫరెంట్గా ఏమైనా వేయండి అని చెప్పి డిజైన్ అన్నీ సెలెక్ట్ చేయమన్నారు. సో దీనికి మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను పట్టు శారీ కదా ఇది, కంచి పట్టు శారీ కాబట్టి దీనికి మ్యాచ్ అయ్యేలాగా మనకి బ్లౌజ్ అనేది నేను ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాను. సరే ఎంత అందంగా కనిపిస్తుందో. పింక్ కలర్ మెజంతా కలర్కి గోల్డ్ కలర్ రావడం వల్ల మంచి లుక్ వచ్చిందండి. కట్ వర్క్ వచ్చింది. ఎంత అందంగా ఉందో చూసారా. కట్ వర్క్ కూడా ఫినిషింగ్ బాగుంటే మనకి మనము వర్క్ చేసినానండి, అది స్టిచ్చింగ్లో కూడా ఒక ఆర్ట్ అనేది ఉంటుందండి. దీని అందం అనేది స్టిచ్చింగ్ వల్ల కూడా వస్తుంది అనమాట. కట్ వర్క్ ఎంత అందంగా వచ్చిందో చూసారా ఫినిషింగ్ అనేది. సో ఇలాగా మధ్యలో ఇలా బుట్టీస్ వచ్చి ఇలా కట్ వర్క్ వచ్చి మొత్తం గోల్డ్ అండ్ పింకే వాడాను అనమాట. ఇంక వేరే కలర్స్ ఏమీ వాడలేదు. హ్యాండ్స్కి ఓన్లీ అంచేయమన్నారు కాబట్టి అంచు ఒకటే, బార్డర్ ఒకటే ఇచ్చాను నేను. సో ఓన్లీ బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేలాగా వేసాను డిజైన్ నేను. ఇది ఏ శుభకార్యాలకన్నా, పెళ్ళిళ్ళకన్నా, పార్టీస్కైనా మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి. ఈ కలరు చాలా బాగుంది కదండి డిజైన్ అనేది. నెక్స్ట్ శారీ అయితే ఇలా ఇచ్చారండి. శారీ అయితే ఇలా వచ్చింది. దీనికి బ్రౌన్ కలరు అలాగే మస్టర్డ్ కలరు, గ్రీను, వైలెట్ అన్నీ మ్యాచ్ అయ్యాయండి. యాంటిక్ గోల్డ్, సిల్వరు అన్నీ మ్యాచ్ అయ్యేలాగా ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి. ఈ శారీ అయితే ఇచ్చారు. దీనికి తగ్గట్టు నేను బ్లౌజ్ అయితే ఎలా ఎంచుకున్నానో డిజైన్ నేనే సెలెక్ట్ చేసుకోమన్నారు. సో నేనే సెలెక్ట్ చేశాను. నేనైతే ఈ చిలకలు వచ్చాయి కదండి, ఈ చిలకలు ఈ ప్యాటర్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూపిస్తాను. ఇదిగోండి చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో కదా. చాలా అంటే చాలా అందంగా ఉంది కదండి. దీనికి కట్ వర్క్ వచ్చింది. ఇది కూడా చిలకలు అయితే ఇలా వచ్చాయి. ఇది శారీలో మ్యాచ్ అయ్యేలాగా ప్యాటర్న్ అనేది తీసుకున్నాను నేను. సిల్వర్ గోల్డ్ కలిపి, అలాగే బ్రౌన్ కలర్ వచ్చింది, యాంటిక్ గోల్డ్ వచ్చింది. లీవ్స్ కూడా
నేను గ్రీన్ కలర్ ఇక్కడ ఇందులో ఇచ్చాడు కాబట్టి మొత్తం శారీ అంతా చాలా కలర్స్ వచ్చాయని నేను అన్ని కొంచెం మ్యాక్సిమం కలర్స్ వాడాను. ఇంకోండి లైట్ గ్రీన్ వచ్చింది కాబట్టి లీవ్స్ అన్నీ కూడా నేను లైట్ గ్రీన్ వేసాను కాబట్టి మంచి లుక్ వచ్చిందండి బ్లౌజ్. శారీ మీద ఈ బ్లౌజ్ అయితే అదిరిపోతుంది అనమాట. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. సో ఆల్ ఓవర్ వచ్చిందండి, మొత్తం ఆల్ ఓవర్ కట్ వర్క్ వచ్చింది. చిలకలు అవి వచ్చి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి, ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా. నెక్స్ట్ పింక్ కలర్ శారీ కలర్ అయితే చాలా బాగుంది కదండి. ఈ కలర్ పింక్ కలర్ శారీ మీదకి బార్డర్ అయితే ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయి. సో ఈ ఫ్లవర్స్ నేను దీనికి తగ్గట్టు మ్యాచింగ్ డిజైన్ అయితే నేను ఎంచుకున్నానంటే డిఫరెంట్గా ఉంది కదా ఫ్లవర్ షేప్ అని చెప్పేసి దీనికి తగ్గట్టు నేను మ్యాచింగ్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను నేను. సో అక్కడక్కడ బుట్టీస్ లాగా ఇలా లీవ్ షేప్లో వచ్చాయి. అంతా గోల్డెన్ పింకే వచ్చిందండి, వేరే కలర్ ఏమీ యాడ్ అవ్వలేదు. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందన్నమాట. సో బ్లౌజ్ ఎలా చేసారో చూపిస్తాను. ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది, కలవ పూలు అవి వచ్చి, అలాగే మధ్యలో గోల్డ్ అండ్ పింకే వాడాను. కొంచెం సిల్వర్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఇది యాంటిక్ గోల్డ్లో కనిపిస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు చూస్తే సిల్వర్ షేడ్ కూడా వస్తుంది కాబట్టి నేను సిల్వర్ కూడా యాడ్ చేశానండి దీనికి. దీని ఫ్లవర్స్ అనేవి చూసారా శారీలో వచ్చాయి కదండి ఫ్లవర్స్, ఆ శారీలో వచ్చిన ఫ్లవర్స్ డిజైనే నేను ఇప్పుడు ఇందులో కూడా ఎంచుకున్నాను అనమాట. చూసారా సేమ్ డిజైన్ ఎంచుకుని నేను ఈ డిజైన్ అయితే బాగుంటుందని చెప్పి ఈ శారీకి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మగ్గం వర్క్ లుక్ కూడా వచ్చింది కదండి, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది, మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్ అనేది. నాకు ఈ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజులు నేను 4 చేశానండి, సేమ్ డిజైన్ నేను 4 బ్లౌజులు చేశాను. మీకు వీడియోస్లో కూడా కనిపించే ఉంటే వేరే వేరే కలర్స్ వేశాను, కానీ దీనికి వచ్చే లుక్ నాకైతే మ్యాక్సిమం దీనికి వచ్చే లుక్ అయితే నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. చాలా అందంగా కనిపిస్తుంది కదండి. దీనికి స్ట్రైట్ లైన్స్ కూడా వచ్చాయి, చివర బుటీస్లా కూడా ఇచ్చారు. మొత్తం బ్యాక్ నెక్ అయితే ఇలాగ కలవ పూలు పింక్ కలర్ కాబట్టి కలవ పూలు పింక్ కలర్లో వచ్చి సిల్వర్ అండ్ పింక్ అలాగే గోల్డ్ ఈ 3 కలర్సే దీనికి వాడాను కాబట్టి మంచి లుక్ వచ్చిందండి. ఈ శారీలో బ్లౌజ్ అయితే చాలా బాగుంది కదండి. మొత్తం మ్యాక్సిమం బ్లౌజ్ అంతా వచ్చేలాగే నేను ట్రై చేస్తాను అనమాట అండి. వేసానంటే డిజైన్ వేసానంటే. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. నెక్స్ట్ శారీ కలర్ అండి, ఇది డార్క్ గ్రీన్ అంటే గ్రీనే, బాగా డార్క్ గ్రీన్ అనమాట. ఇది ఏ కలర్ అంటారో నాకు పూర్తిగా తెలియదు. దీనికి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది, చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది. దీనికి గోల్డ్ కలరు స్ట్రైప్స్ లాగా ఇలా వచ్చాయన్నమాట అండి, డిజైన్ అనేది లీవ్స్ లాగా వచ్చి. సో దీనికి బార్డరు లీవ్స్ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ వాళ్ళు ఫ్లవర్స్ లీవ్స్ పికాక్స్ ఏమి వేయద్దని చెప్పారు. దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా వేద్దామని చెప్పి నేను దీనికి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలాగా స్ట్రైట్ లైన్స్ వేసాను అనమాట అండి. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగుంది కదండి. చూడండి స్ట్రైట్ లైన్స్, దీనికి సిల్వర్ కలర్ డాట్స్ పెట్టా. ఇది గ్రీన్ కలర్ కదా, గ్రీన్ కలర్ డాట్స్ పెట్టచ్చు, కానీ ఇలాగా సిల్వర్ కలర్ డాట్స్ పెట్టడం వల్ల ఏట్ల మీద కన్నా ఈ బ్లాక్ కలర్ మీద వచ్చింది కాబట్టి ఏ పట్టు శారీస్ కన్నా లేకపోతే ఎటువంటి షిఫాన్ శారీస్ మీద కన్నా ఇది చాలా బాగా మ్యాచ్ అయిపోతుందని చెప్పి నేను దీనికే కాకుండా అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందని చెప్పి ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కలరు వేసి వర్క్ చేశాను అనమాట అండి. దీని అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది, బ్యాక్ నెక్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. అలాగే హ్యాండ్స్కి ఇలా వచ్చిందండి, చూసారా ఎంత అందంగా ఉందో. హ్యాండ్స్ ఇలా వచ్చాయి, ఫ్రంట్ నెక్ కూడా మనకి గ్రాండ్గా ఇచ్చారండి. చూడండి ఎక్కడ మనకి గ్యాప్ ఉండదండి వేసుకుంటే. హ్యాండ్ ఆఫ్ వేస్ట్ చూపిస్తాను మీకు, సరే ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా కొంచెం వేసుకుంటేనే చాలా అందంగా కనిపిస్తుంది కదండి. దీనికి తగ్గట్టు ఈ శారీ కట్టుకుని మనం బయటకు వెళ్ళామంటే ఇంకా లుక్ ఎక్కడికైనా వెళ్తుందా అండి చెప్పండి. చాలా బాగుంది కదండి. మీ హస్బెండ్ వాడడానికి ఇలాంటి మంచి మంచి శారీస్ కట్టుకుని మంచి మంచి వర్క్స్ చేయించుకుని వేసుకుని వెళ్ళారంటే మీ వెనకాల తిరుగుతారు. ఓకేనండి, చాలా అంటే చాలా బాగుంది కదండి. నాకు కూడా చాలా నచ్చింది బ్లౌజ్. అన్నీ బాగుంటాయండి, కొన్ని అయితే మనకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కదా. అలాగే వేరే బ్లౌజ్ చూపిస్తాను. ఇది గ్రీన్ కలర్ శారీ అండి, ప్యారెట్ గ్రీన్ అంటారు. చిలకాకు పచ్చలో ఇంకా లైట్ కలర్ వచ్చింది, రేడియం షేడ్ వచ్చింది కొంచెం. అలాగే బోర్డరు ఇలా గోల్డ్ వచ్చి దీనికి నావీ బ్లూ కలరు చిన్న లైనింగ్ అది ఇచ్చాడు. అలాగే పౌటంచు మనకి
బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్ వచ్చింది. చాలా బాగుంటుంది కదండి కలర్ కాంబినేషన్, రేర్ కలర్ కాంబినేషన్, మంచి క్లాసీ లుక్ వస్తుంది కదండి. ఇలాగా బార్డర్ అనేది కూడా మనకి ఇలాగా పౌట్ అంచుకి బార్డర్ కూడా ఇలాగా బ్లూ కలర్ వచ్చిందనమాట అండి. సో దీనికి నేను బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని వర్క్ అనేది ఎలా చేశానో చూపిస్తాను. ఇలా వచ్చిందండి. చూసారా ఎంత అందంగా ఉందో బ్లౌజ్ అనేది. మీరు ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్స్లో చూసే ఉంటారు ఈ డిజైన్ మీరు. సో ఫినిషింగ్ అనేది మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కనిపిస్తుంది కాబట్టి మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపించాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను షూర్. కానీ ఇదిగోండి కట్ వర్క్ వచ్చిందనమాట అండి. ఇలాగ ఎంత బాగుందో చూసారా ఫినిషింగ్ కట్ వర్క్ కూడా. మొత్తం ముడి కుట్టండి. గ్రీన్ కలర్ వచ్చింది శారీలో, సో అందుకని చెప్పి నేను గ్రీన్ కలర్ వాడాను అనమాట అండి. గ్రీన్ అండ్ సిల్వర్ ఇక్కడ లీవ్స్ సిల్వర్ వచ్చింది కాబట్టి గ్రీన్, సిల్వర్, గోల్డ్, ఇంక ఏ కలర్స్ యాడ్ చేయలేదు దీనికి. గ్రీన్, సిల్వర్, గోల్డ్ చూసారా మొత్తం ముడుకుట్టండి. ఎంత బాగుందో చూసారా ఫినిషింగ్ అనేది. కింద కూడా ఇలా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ ఫినిషింగ్ వచ్చేలాగా నేను ట్రై చేశాను. అలాగే హ్యాండ్స్ కూడా మనకి కట్ వర్క్ వచ్చింది. చూసారా హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చిందనమాట. ఇలాగా స్టార్స్ లాగా మొత్తం హ్యాండ్ అంతా మనకి బుటీస్ లాగా వచ్చేసాను దగ్గరగా. ఇలా ఫ్లవర్ వచ్చి మంచి డిఫరెంట్ ఫ్లవర్ అండి ఇది. వీళ్ళు ఫ్లవర్స్ అవి ఏమి వాడొద్దన్నారని చెప్పి డిజైన్స్ నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎంచుకొని ఇలాగా వేయడం జరిగింది. కానీ ప్రతిదీ కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చిందండి. ఫ్రంట్ నెక్ కూడా మనకి ఇలాగా కట్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్ కూడా మొత్తం హ్యాండ్ వచ్చేస్తుందండి. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. డార్క్ కలర్స్ వల్ల మనకి ముందే అట్రాక్ట్ అయిపోతాం దాని మీద. ఇలాంటి మంచి మంచి లైట్ కలర్స్ వాడితే ఇంకా ఈ లుక్కే వేరు కదండి. సో నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. సో నెక్స్ట్ మనకి కంచిపట్టు శారీ బ్లూ కలర్ లైన్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇలా హంసలాగా వచ్చింది. ప్రతి శారీకి మ్యాక్సిమం హంసలు అవే ఉన్నాయండి. వాటికి తగ్గట్టు వేద్దామంటే అవి ఏమి వేయద్దు అంటున్నారు, డిఫరెంట్గా వేయమన్నారు. కాబట్టి అన్నీ చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాను. దీనికి మనకి బ్లౌజ్ అనేది ఎలా ఇచ్చారంటే ఈ బ్లౌజ్ వచ్చిందండి దీనికి. సో ఈ బ్లౌజ్ కొంచెం అంత లుక్ లేదని చెప్పి నేను మిర్రర్ వర్క్ వేయండి అని చెప్పి అన్నారు. సో ఈ బ్లౌజ్ మీద మిర్రర్ వర్క్ ఫ్లవర్స్ అవి వచ్చాయి, అంత లుక్ ఉండదని చెప్పి నేను ఏం చేశానంటే దీనికి లైన్స్ బ్లూ కలర్ వచ్చింది కదండి, ఈ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని నేను మిర్రర్ వర్క్ అనేది చేశాను అనమాట. ఇవ్వండి పాట్ నెక్ వచ్చిందండి. నెక్ అనేది చూడండి ఎంత అందంగా ఉందో కదా. మొత్తం పాట్ నెక్ వచ్చింది. అలాగే హ్యాండ్స్ ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్ వచ్చిందండి. ఇక్కడ గ్యాప్ లేకుండా మనకి గోల్డెన్ ఈ శారీ కలర్ ఏదైతే ఉందో లైట్ పిస్తా గ్రీన్ వచ్చింది. సో ఆ రెండే వాడానండి, ఇంకేమీ వాడలేదు నేను మిర్రర్స్ వేసి. సో గోల్డెన్ పిస్తా గ్రీన్ కలర్ వాడాను. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, ఎల్బో హ్యాండ్స్ సారీ. అలాగే ఫ్రంట్ నెక్ చూసారు ఎంత అందంగా ఉందో. ఇలాగా బ్లౌజ్ అయితే మిర్రర్ వర్క్ ఫుల్ మిర్రర్ వర్క్ వచ్చి చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి మనకి. దీంట్లోని ఇది వేసుకుంటే మనకి చాలా అందంగా కనిపిస్తుంది కదండి బ్లౌజ్ అనేది. సో ఎందుకే ఈ బ్లూ కలర్ తీసుకుని నేను మ్యాచ్ చేశాను. ఇంకొక బ్లౌజ్ ఉందండి, అది మనకి మగ్గం వర్క్ చేయమన్నారు. శారీ అయితే పట్టు శారీ అనమాట అండి. చూసారా బార్డర్ ఎంత పెద్దది ఇచ్చారో. సో శారీకి బ్లౌజ్కి కూడా ఇంతే పెద్ద బార్డర్ వచ్చిందండి. శారీ అంతా ఆరెంజ్ అండ్ గోల్డ్ తప్ప ఇంకా వేరే ఏమీ లేదండి. మొత్తం శారీ అంతా ఇలాగే వచ్చిందనమాట అండి. దీనికి బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ చేయమన్నారు కాబట్టి సింపుల్గా ఉండాలి, అలాగే గ్రాండ్ లుక్ రావాలని అన్నారని కాబట్టి నేను ఇలాగ సింపుల్గా హడావుడి లేకుండా చేయమన్నారని ఇలా సింపుల్గా చేశాను అనమాట అండి, అందంగా కనిపించేలాగా. దీనికి ముత్యాల వర్క్, గోల్డ్ పూసలు, అలాగే లీవ్స్, స్టోన్స్ చిన్నగా యాడ్ చేశానండి, ఎక్కువగా హడావుడి చేయకుండా. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చాను. దీనికి అంచుకి కట్ వర్క్ ఒకటే ఇమ్మన్నారు, అసలు అంచుని ఏం చేయొద్దు అన్నారు. సో దానికి నేను ఇలాగ 1 లైన్ పూస వేసి కట్ వర్క్ ఇచ్చాను అనమాట హ్యాండ్స్కి. ఇలాగా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఇలాగా ఫినిషింగ్ అనేది ఇచ్చాను మగ్గం వర్క్లోని. సో బ్లౌజెస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీకు ఎవరికైనా కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే స్క్రీన్ మీద కూడా నేను వాట్సాప్ నెంబర్ పెడతాను. షూర్గా నాకు కాంటాక్ట్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. మీ అందరికీ నా బ్లౌజులు నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నాకు పర్సనల్గా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.